స్పైసీ కిచెన్. ఈరోజు మనం ఎన్ఆర్ఐస్ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో ఉన్నామండి. అండ్ స్కూల్లో మనతో పాటు టీచర్ గారు కూడా ఉన్నారు. టీచర్ గారు మీ పేరు చెప్తారా? మీనా గారు. ఒక వండర్ఫుల్ లొకేషన్ అండి. నిజంగా చెట్టు కింద చల్లగా చాలా బాగుంది ఈ లొకేషన్లో. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ నించోడం. చల్లటి గాలి కూడా వస్తుంది. సో ఇంత మంచి లొకేషన్లో ఎంతో మంచి వంటకాలు మనకి నేర్పించి చూపించబోతున్నారు. సో ఆ వంటకాల పేర్లు ఏంటో తెలుసుకుందాం. మీరు ఈరోజు చేయబోయే వంటకం పేరేంటి? పాలకూర చట్నీ. పాలకూర చట్నీ. ఇంతవరకు పాలకూర ఫ్రై, కర్రీ, సో ఇవి ఇలాంటివే విన్నానండి. పాలకూర చట్నీ ఫస్ట్ టైం. సో న్యూట్రిషియస్. ఎంతైనా టీచర్స్ కదండి, పిల్లల హెల్త్ గురించి బాగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సో పాలకూర చట్నీకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలకూర చట్నీకి కావలసిన పదార్థాలు: పాలకూర, ఆవపిండి, మినప్పప్పు, ఉప్పు, పెరుగు, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, నూనె, కొత్తిమీర. సో ఈ పాలకూర చట్నీ ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. మరి దీని తయారీ విధానం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పాలకూర ఉడకపెట్టడానికి పెట్టాలి. ఓకే, స్టవ్ ఆన్ చేద్దామా? ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? దీంట్లో పాలకూర ఇలానే వేసేసేయాలి. పాలకూర నుంచి వచ్చిన వాటర్ తోనే బాయిల్ అవుతుంది అనమాట. సో స్పెషల్ గా వాటర్ యాడ్ చేయ అవసరం లేదు, అది వచ్చిన వాటర్ తోనే అది బాయిల్ అయిపోతుంది. ఓకే, సో వేద్దాం. మాక్సిమం ఎన్ని కట్టలు తీసుకున్నారండి పాలకూర? ఇవి 3 కట్టలు. 3 కట్టలు. ఓకే. పెద్దవి అయితే, చిన్నవి అయితే 5 కట్టలు. ఓకే. సో మరి వంటకం ఎక్కడ నేర్చుకున్నారండి? మా మదర్ దగ్గర. మదర్ దగ్గర నేర్చుకున్నారు. సో మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారా? సిటీలో. ఓకే, మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటారనమాట. ఓకే. సో మరి మీరు మరాఠీ కదా, మీ మదర్ టంగ్ వచ్చేసి మరాఠీ. మరి ఇక్కడ తెలుగు వాతావరణం, తెలుగు నేటివిటీ ఇదంతా ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఎన్నాళ్ళు అవుతుంది ఇక్కడ వచ్చి మీరు? 40 years. 40 years నుంచి ఇక్కడే ఉన్నారు. ఆహా, ఓకే ఓకే, ఫైన్. సో మరి ఇంకేంటి, మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు టీచర్ గా? నా ఎక్స్పీరియన్స్ 12 years ఎక్స్పీరియన్స్. ఓకే. ఇక్కడేమో 4 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఓకే, 12 years ఎక్స్పీరియన్స్ అన్నమాట. హిందీ టీచరా? ఫస్ట్ స్టాండర్డ్, మదర్ టీచర్. ఓకే ఓకే, ఫస్ట్ స్టాండర్డ్. కొన్ని వాటర్ మనం ఓకే, తొందరగా అవ్వడం. మరి మీరు మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ ప్యానల్ ప్రొడ్యూసర్. ఓకే. మరి ఇంట్లో ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారండి మీరు? డిషెస్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను. ఏ విధాలుగా ఇస్తే మా పిల్లలు తింటారు అని అది ఆలోచిస్తాను ఎక్కువ. సో మెయిన్ గా ఎక్కువ వచ్చేసి ఎవరైనా సరే ఇంట్లో మదర్స్ పిల్లల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచిస్తారండి. ఈ కాలం పిల్లలు ఏంటంటే అది తినను ఇది తినను అంటూ ఉంటారు. పైగా వాళ్ళకి జంక్ ఫుడ్ చాలా అలవాటు అయిపోయింది. అవునవును. మన ఇదే నేచురల్ ఫుడ్ జంక్ ఫుడ్ గా ప్రిపేర్ చేసి ఎలా ఇవ్వాలా అని అది ఆలోచిస్తాను ఎక్కువ. ఓకే. సో మొత్తానికి ఈ ఫుడ్, మరి ఈ వంటకం మీ ఇంట్లో పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారా? చాలా చాలా. చపాతీతో తినచ్చు, జొన్న రొట్టెతో తినచ్చు, పూరితో తినచ్చు, ఈవెన్ రైస్ తో కూడా ఇది టేస్టీగా ఉంటుంది. సో ఇన్ని రకాలుగా తినచ్చు అంటే నాకు ఎందుకో చాలా చాలా ఇష్టపడిపోతుందండి. పాలకూర చట్నీ అంటే ఎలా ఉంటుందా అని. సో మొత్తం ఇంకో ఏం చేద్దాం? ఇంకో పాన్ లో తాలింపు తీసుకొని ఇందులో వేయాలి. ఓకే, దగ్గరకు వచ్చేస్తుంది కదా అది. సో ఇది అవుతున్నప్పుడే ఇంకో పాన్ లో తాలింపుకి రెడీ చేసుకోవాలి. ఓకే. ఓకే, తాలింపుకి సరిపడా ఆయిల్. ఓకే, మరి మీరు ఇంట్లో ఏమైనా టిప్స్ ఫాలో అవుతుంటారా? ఓకే, మరి మా స్పైసీ కిచెన్ చూస్తూ ఉంటారా ఎపిసోడ్స్ ఎప్పుడన్నా? మరి హాలిడేస్ లో ఎక్కువ చూస్తాం. అవునులేండి, పాపం మీకు టైం ఎక్కడ ఉంటుంది. సో హాలిడేస్ లో చూస్తుండే మరి ఇలానే ప్రయోగాలు చేస్తూ ఉన్నారన్నారు కదా, మరి ఇలా ఎక్స్పెరిమెంట్ చేసిన వంటకంలో బాగా సక్సెస్ అయ్యి ఇంట్లో బాగా ఇష్టపడిన వంటకం ఏది? సమోసా. సమోసా టేస్టీ. ఓకే, అంటే దానిలో ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేస్తారా? సమోసాలో యాక్చువల్లీ ఆలు వేస్తారు. అవును, మీద వెజిటేబుల్స్ వేసి కూడా చేశాను. ఓకే.
ఆవాలు జీలకర్ర, సో అది బాయిల్ అవటానికి కొంచెం సరిపడా వాటర్ వేసుకోవాలా. నెక్స్ట్ కరివేపాకు. సో మరి మీరు హస్బెండ్ ఖాళీగా ఉండేటప్పుడు ఏం చేస్తుంటారు ఇంట్లో? మీ హస్బెండ్ హాబీస్? తను ఆఫీస్ గురించి మాట్లాడతారు, నేను మా స్కూల్ గురించి. సరిపోయింది. మీరు ఇద్దరు ఖాళీగా ఉన్నప్పుడల్లా మీరు మీ స్కూల్ గురించి, ఆయన ఆఫీస్ గురించి. సరిపోయిందండి. ఓకే, మరి ఏ ప్రాబ్లం ఎలా ఫేస్ చేసామనేది షేర్ చేసుకుంటాం. ఓకే ఓకే. కొంచెం పసుపు. ఓకే, చిటికెడు పసుపు. ఆవాల పొడి. ఆవాల పొడి. ఓకే, ఈ తాలింపు ఏదో కొద్దిగా వెరైటీగా ఉందండి. ఇదేంటి మీ మహారాష్ట్ర వంటకమా? లేదు, ఇక్కడదేనా? ఓకే ఓకే. ఈ తాలింపు ఇందులో వేసేసా. తాలింపు ఇందులో వేసేయాలా? మంచి స్మెల్ వస్తుందండి, నిజంగా చాలా చక్కటి స్మెల్ వస్తుంది. సో మరి మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారండి? మై ఫాదర్ ఫార్మర్. ఓకే. మదర్ హౌస్ వైఫా? హౌస్ వైఫ్. ఓకే. పచ్చి కొబ్బరి పొడి. ఓకే. సో టేస్ట్ అంతా ఇంకా అందులోనే ఉందన్నమాట. చాలా వెరైటీగా ఉందండి ఈ కర్రీ. నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. అండ్ అలానే స్మెల్ కూడా అద్దరిపోతుంది. నాకు తెలిసి తప్పకుండా టేస్ట్ కూడా అద్దరిపోతుంది. ఓకే, మరి మీ ఉప్పు సరిపడా. మరి మీ పిల్లలు ఏం చదువుతున్నారండి? మా పెద్ద అమ్మాయి 5th క్లాస్, చిన్న అమ్మాయి యూకేజీ అండ్ 5th క్లాస్. ఫుల్ టైం పాస్. అసలే మీకు టైం కుదరదు అంటే టైం దొరికినప్పుడల్లా వాళ్ళ అల్లరి. బాగా నాటియా? చిన్న అమ్మాయి నాటి. ఆబ్వియస్లీ ఇంట్లో చిన్నపిల్లలు, నేను కూడా ఇంట్లో చిన్నదాన్నే. చిన్నపిల్లలు నాటిగా ఉంటారు. ఓకే, పేర్లు ఏంటి మీ పిల్లల పేర్లు? పెద్ద అమ్మాయి పేరు ఐశ్వర్య. ఓకే. చిన్న అమ్మాయి అశ్విని, ఐశ్వర్య. ఆవాల పొడి. ఆవాల పొడి మళ్ళీ ఇందులో కొద్దిగా. మనం ఏదైతే పచ్చిగా వేస్తామో అదే ఈ డిష్ కి టేస్ట్. ఓకే ఓకే. పచ్చి కారం అంటే పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నారు. ఓకే ఓకే. చిల్లీ పౌడర్ యూజ్ చేయవసరం లేదా ఇందులో? కొంచెం లాస్ట్ లో. ఓకే. అంతా గ్రీన్ గా కనిపిస్తుంది. నిజంగా ఇలా ఉంటే పిల్లలు కూడా తినేస్తారులేండి. ఆకుకూర అని మనం స్పెషల్ గా చెప్పవసరం లేదు, చక్కగా తినేస్తారు. పెరుగు కూడా పాలకూరకి డబల్ వేయాలి. ఆహా, ఓకే ఓకే. 3 స్పూన్స్ వేసాను. అవునవును. సో పాలకూరకి డబుల్ కొబ్బరి పొడి ఇంకా పెరుగు కూడా వేయాలన్నమాట. ఓకే. వావ్, చాలా కలర్ఫుల్ గా, చాలా రిచ్ గా కనిపిస్తుంది. చాలా రిచ్నెస్ ఉంది కర్రీ. యా, నిజంగా చక్కగా ఇప్పుడు చెప్పినట్టు రోటీస్ కి, పూరీస్ కి, ఇంకా రైస్ కి కూడా చాలా చాలా బాగుంటదండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓహో, చక్కగా ఇంట్లో పాలకూర చట్నీ అనగానే ఫస్ట్ నాకు అని పోటీ పడుతూ ఉంటారు అనమాట. మా పెద్దామె అసలు పాలకూర తినదు. ఓహో, ఆమె గురించి ఆలోచించి డిష్ రెడీ. ఓకే. మరి ఇంట్లో ఎక్కువ స్నాక్స్ ఐటమ్స్ ఎక్కువ తింటుంటారా? హాలిడేస్ లో అయితే ఎక్కువ. ఇంకా హాలిడేస్ అంటేనే ఇంట్లో మమ్మీకి ఒకటే పని, రోజుకో వంటకం అంతే కదా. కారం పొడి, కొద్దిగా కారం. ఓన్లీ ఇందులో ఆయిల్ కూడా చాలా తక్కువ ఉందండి. ఏంటంటే ఓన్లీ తాలింపుకు వేసిన ఆయిల్ మాత్రమే ఉంది. ఆయిల్ కూడా ఎక్కువ లేదు. ఇంకా గ్రీన్ లీవ్స్ కర్రీ, ఇంకా కర్డ్ అంతా కూడా సలాడ్ లాగా కూడా ఇది తినవచ్చు. అవునా. కొత్తిమీర. మొత్తం పచ్చిగానే ఉంటుంది. ఆహా, ఓకే. సో జస్ట్ ఆకుకూర బాయిల్ అయినంత వరకే, తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్ని కలిపేసేసుకోవచ్చు అనమాట. ఓకే. ఒకవేళ పిల్లలు ఇలా
లీవ్స్ గా ఉన్న తినకపోయినా మనం గ్రైండ్ చేసి కూడా తినొచ్చు. నేను గ్రైండ్ చేసింది కూడా తెచ్చారా? సో ఇలా గ్రైండ్ చేసి కూడా పెట్టచ్చు, లేదా అలా అయినా మన తినచ్చు. సో అది కూడా ఇంచుమించు గ్రైండ్ చేసినట్టే ఉంది, మొత్తానికి దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే, వేడికి ఇది పట్టు మొత్తం ఇలా దగ్గరికి అయిపోతుంది. ఓకే ఓకే. సో చల్లారుతున్న కొద్దీ చక్కగా దగ్గరగా అయిపోతుంది. ఓకే. సో ఈ రోజు ఇక్కడ పాలకూర చట్నీ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ తయారైపోయింది. సో ఇది డిష్ అవుట్ చేయడానికి రెడీ అండి? రెడీ. ఓకే, డిష్ అవుట్ చేసేద్దాం. మొత్తం ఈ డెకరేషన్ ఐటమ్ కూడా చక్కగా గ్రీన్ గా ఉందండి. మొత్తం గ్రీన్ మయం అయిపోయింది ఇప్పుడు. మంచి స్మెల్ వస్తుంది, ఫ్లేవర్ అది కూడా చక్కగా తెలుస్తుంది. అంటే ఈ ఐటమ్ లో మీరు ఏ ఇంగ్రీడియంట్స్ వాడారో చూసి చెప్పేసేయచ్చు చక్కగా. ఎక్కువ ఆయిల్ కూడా లేదు, ఇంకా గ్రీన్ వెజిటబుల్స్ చాలా చాలా టేస్టీగా అండ్ చూడటానికే చాలా టేస్ట్ ఎంత ఉందో తెలిసిపోతుంది అండ్ మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. చాలా చాలా మంచి ఇంగ్రీడియంట్ అండి. మీరు తప్పకుండా ఇంత మంచి ఐటమ్ని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. సో ఇది ట్రై చేయాలంటే కనుక మీరు మళ్ళీ కూడా దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకా తయారు చేసే విధానం తెలుసుకోవాలి కదా, మరి తెలుసుకుందామా? పాలకూర చట్నీకి కావాల్సిన పదార్థాలు: పాలకూర, ఆవపిండి, మినప్పప్పు, ఉప్పు, పెరుగు, పచ్చి కొబ్బరి పొడి, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, నూనె, కొత్తిమీర. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో పాలకూర వేసుకొని పాలకూర బాయిల్ అవ్విన తర్వాత ఒక పాన్ తీసుకొని ఆ పాన్ లో తాలింపుకు తగ్గ నూనె వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, చిటికెడు పసుపు, చిటికెడు ఆవపిండి వేసుకొని ఆ తాలింపు ఉడికిన పాలకూరలో వేసుకొని కలిపి తర్వాత పచ్చి కొబ్బరి పొడి, ఉప్పు, ఆవపిండి, కారం, పెరుగు బాగా కలుపుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని లాస్ట్ లో కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దాన్ని డిష్ అవుట్ చేసేయచ్చు. అంతే, గుమగుమలాడే పాలకూర చట్నీ రెడీ. సో మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి. మాది నేటివ్ ఇక్కడే. ఇంకా ఓకే, అంటే 40 years నుంచి ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడే. ఇంకా సో మరి మీరు హాలిడేస్ లో మీ ఊరు వెళ్తూ ఉంటారా? జస్ట్ చాలా రేర్ గా వెళ్తాను. రేర్ గా వెళ్తాం, 3 years ఒకసారి అలా. ఓకే, మూవీస్ అవన్నీ చూస్తూ ఉంటారా? తక్కువ, చాలా తక్కువ. చాలా తక్కువ. ఓకే ఫైన్. మరి పోనీ మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు చెప్పండి, మీరు చూసిన తక్కువ మూవీస్ లో? మహేష్ బాబు. మహేష్ బాబు, అబ్బా మిల్కీ బాయ్ మహేష్ బాబు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఓకే, మరి మీ హస్బెండ్ మీకేమైనా ఇప్పుడు నాకు పలాంది తెచ్చి పెట్టండి, పలాంది నాకు కావాలి ఇప్పుడు అంటే వెంటనే తెచ్చిస్తారా? తెచ్చిస్తారు. అసలు ఆ కాన్ఫిడెన్స్ చూడండి ఫేస్ లో. హస్బెండ్ గురించి అడగగానే నిజంగా. సో అయితే టేస్ట్ చేద్దామా? ఇంకా లేట్ ఎందుకు, ఇందాక నుంచి వెయిట్ చేసింది, చల్లారిపోయింది కూడా. సో ఇప్పటికి సో చక్కగా టేస్ట్ చేసేయచ్చు. చేద్దాం. సో ఇప్పుడు టేస్ట్ చేయాలి అంతే కదా, టేస్ట్ చేసేద్దాం. నేను ఇందాక నుంచి వెయిటింగ్ అండి, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దాం అని. నిజంగా చాలా చాలా బాగుంది నిజంగా. హెల్దీ ఫుడ్. అసలు ఆకుకూర తినని వాళ్ళు కూడా ఇది తినేస్తారండి. నిజంగా ఆకుకూరని మనం చెప్పవసరం లేదు, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది రోటీలోకి, పూరీలోకి, ఇంకా రైస్ లో కూడా చెప్పినట్టు రైస్ లో కూడా చాలా చాలా బాగుంది. సో మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే మీనా గారు, ఇంత టేస్టీ పాలకూర చట్నీ మాకు ప్రిపేర్ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చాలా చాలా థ్యాంక్స్. సో మరి మీరు ఎప్పట్లానే మా స్పైసీ కిచెన్ చూస్తూ ఉండండి అండ్ మా వంటలు ప్రయోగాలు చేస్తూనే ఉండండి. సో వ్యూవర్స్ చూసారు కదండి ఈనాటి మన స్పైసీ కిచెన్. సో మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటకాలతో కలుద్దాం. అంతవరకు బాయ్.